ఆధునిక కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ తరుణంలో ఆరోగ్యంపై దృష్టి సారించాలి. అయితే ప్రతి సీజన్లో కూడా మనం మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఆహారాన్ని, జీవనశైలిని మార్చుకోవడం ద్వారానే దీన్ని అధిగమించవచ్చు. చలికాలంలో మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి తరచుగా మనం అన్ని రకాల ఆహారాన్ని తీసుకుంటాం. అయితే చలికాలంలో తినకూడని కొన్ని ఆహారాలు ఉన్నాయి. వాటిని తరచూ తీసుకుంటే అవి హానిని కలిగిస్తాయి. చలికాలంలో మీ ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకోండి. స్వీట్లు అతిగా తినడం. అందరికీ స్వీట్స్ అంటే చాలా ఇష్టం. తరచుగా చలికాలంలో స్వీట్లు తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనం స్వీట్లను ఎక్కువగా తింటూనే ఉంటాం. అయితే చలికాలంలో స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల మీ బరువు పెరుగుతుంది. మీరు బరువు తగ్గడానికి డైట్ లో ఉంటే స్వీట్లకు దూరంగా ఉండండి. ప్రాసెస్ చేసిన ఆహారానికి నో చెప్పండి. తరచుగా మనం వంట, నీటిని నివారించడానికి శీతాకాలంలో ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం ప్రారంభిస్తాం. అయితే ప్రాసెస్ చేసిన ఆహారం శీతాకాలంలో మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. చలికాలంలో ఆహారం వండడానికి, ఫ్రెష్ గా తినడానికి ప్రయత్నించండి. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని అస్సలు తినకండి. బదులుగా తాజా ఆహారాన్ని తినండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా చూసుకోండి. పాల ఉత్పత్తులు తీసుకోవడం తగ్గించండి. సాధారణంగా పాల ఉత్పత్తులు మన శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కానీ శీతాకాలంలో వాటి పరిమాణాన్ని తగ్గించాలి. ఎందుకంటే చలికాలంలో పాల పదార్థాలను ఎక్కువగా తింటే గొంతులో శ్లేష్మం పేరుకుపోయి గొంతు నొప్పికి కారణం కావచ్చు. వేయించిన ఆహారానికి దూరంగా ఉండండి. చలికాలంలో ఎక్కువగా వేయించిన ఆహారాన్ని తినాలని అనిపిస్తుంటుంది. అయితే సాధ్యమైనంత వరకు ఈ అలవాటును తగ్గించుకోండి. చలికాలంలో ఇంట్లో కదలకుండా ఉంటాం. ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా ఒకే చోట కూర్చుంటాం. అటువంటి పరిస్థితుల్లో వేయించిన ఆహారం వల్ల మన శరీరంలో అనారోగ్యకరమైన కొవ్వు పేరుకుపోతుంది. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది.